బంగారం కట్ చేద్దాం. సైజు కూడా ఎంత బాగా. వావ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఎంత బాగుంది. సూపర్ ఉంది కదండి. ఇదిగో సైజు కూడా చూడండి ఎంత మంచిగా ఉంది. ఫ్రెష్గా ప్లేటింగ్ అయితే తీసుకుందామండి. ఇంతే ఉండాలి, అంతే. కట్ చేద్దామండి. ఫ్రూట్ ఎంత బాగా వచ్చింది. సైజు కూడా చాలా బాగుంది. ఫ్రెష్గా చూడండి, ఇంత డ్యామేజ్ కూడా లేదు. ఇదిగో ఫ్రూట్ చాలా బాగుంది. చిట్టి తెల్లుగా ఇగో ఫ్రూట్ ఇస్తాను. సైజు కూడా పెద్దగా ఉండడం వల్ల ముక్కలు కూడా ఎంత బాగా వచ్చినాయి. టేస్ట్ అయితే చూస్తానండి. అబ్బా ఏమన్నా తిరుగుందా. యమ్మీగా తీసుకో. సపోటా చెట్టు మీద పండు కదండి, ఎంత టేస్ట్ ఉన్నది. అబ్బాబ్బాబ్బా చాలా స్వీట్గా ఉన్నది. ఇంకా మిగిలినాయని చూడండి. మన చెట్టుకైన పండు అండి. ఇక్కడ ఉంటుండే అది, ఈ ప్లేస్లో పండు అయితే పడిపోయింది. చెట్టు మీద కట్ చేద్దాం అనుకున్నా కానీ పండు పడిపోయింది. చాలా తీయ ఉంది. ఇన్ని అయితే వచ్చేసినాయి మనకి. ఇగో సైజు ఇక్కడ కూడా చూడండి, సైజు ఎంత బాగుంది. సపోటా పండ్లు చూడండి ఎంత బాగా వచ్చేసినాయి. ఎంత బ్యూటిఫుల్గా ఎన్ని ఉన్నాయో. ఇదిగో బంగారం, సపోటా అయింది, తింటావా? ఇక్కడ ఉన్న సపోటా అండి, కట్ చేద్దాం అనుకున్నా. ఇదిగో పండు అయింది కాబట్టి పడిపోయిందండి. ఇగో ఇక్కడ ఉండేది ఇలా ఉండేది అనమాట. ఓమా బంగారు తల్లి, ఇక్కడ నుంచి అయితే పడిపోయింది కింద. పండు కూడా అయింది, మెత్తగా అనిపిస్తుంది. ఇగో నీకు ఫ్రూట్ ఇస్తా బంగారం, ఆగు. ఇద్దా దా సపోటా. సైజ్ చూడండి ఎంత పెద్దగా వచ్చింది. ఇదిగో మన ప్లాంట్కి అయింది, ఇక్కడ ఉండే కదా, ఇది పడిపోయింది. దా ఇప్పుడైతే కట్ చేసి చూద్దామండి. ఇక్కడ వచ్చేసండి లెట్యూస్ని కూడా మనం హార్వెస్ట్ చేసుకుందామండి. ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకున్న లెట్యూస్ అండి. చూడండి, వీటికి కూడా ఇదిగో తెగుళ్ళు వచ్చేస్తున్నాయండి. ఇదిగో ఫస్ట్ టైం నేను చూడడము. ఇదైతే పడేద్దాం. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి. చాలండి, ఇంతైతే సరిపోద్ది. మళ్ళీ కావాలి అనుకున్నప్పుడైతే ఫ్రెష్గా తీసుకుందామండి. నేను ఈరోజు వచ్చేసండి ఉల్లిపొరక, స్ప్రింగ్ ఆనియన్స్, లెట్యూస్ అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి. ఫ్రెష్గా స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అయితే వండిస్తానండి. లెట్యూస్ చూడండి ఇంత అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చేసండి పిలోడ్రెండన్ ప్లాంట్. ఇది చూడండి, మా ఇంట్లో అయితే వుడ్ వర్క్ అయితే నడుస్తుందండి. ఇక్కడ నుంచి అయితే ఇది కట్ అయిపోయిందండి. ఇదిగో కట్ అయిపోయింది. ఇట్లా ఇగో ఎలా కట్ అయిపోయింది చూడండి. ఈ ప్లాంట్ని అయితే మనమైతే సేవ్ చేద్దామండి, ప్రొపగేట్ చేద్దాం. ఒక్కసారి చూడండి, వేర్లు కూడా ఎంత పొడుగున్నాయి. ఇవి ఒక 3 years ప్లాంట్ అండి. 3 years ప్లాంట్. చక్కగా నేనైతే ఇలా వేసేసి అయితే లీవ్స్ అయితే కడిగిస్తున్నానండి.
ఈ డ్రమ్ము వెడల్పు ఉంది కాబట్టి ఇలా పెట్టి కడిగేస్తున్నానండి, లేకపోతే వెయ్యము. చూడండి, చూడడానికి ఎంత బాగుంది కదా. ఈ ఒక్క లీఫ్ అయితే మిగిలిందండి. ఇక్కడ రూట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇది మళ్ళీ పెరిగిపోతుంది అనమాట. ఈ లీఫ్ని కూడా మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఇలా అయితే మనం ఈ వాటర్లో అండి రూట్స్ అన్ని తీసేసేసి ఇలా అయితే పెట్టేస్తానండి నేను. ఇట్లా అయితే పెట్టేస్తాను, వేస్ట్ చేయకుండా బాటిల్లో. ఇలా బాటిల్ అయితే చూడండి, వాటర్ వేసేసి దీంట్లో బాటిల్ అయితే ఇలా సైజు కూడా చాలా పెద్దగా ఉందండి. ఇది రూట్స్ ఇలా ప్రొపగేట్ అయిపోతాయి, ప్లాంట్ కూడా హెల్తీగా ఉంటుంది. ఈ రకంగా అయితే మనం పెట్టేస్తామండి. ఈ ప్లాంట్కి వచ్చేసండి కొన్ని వాటర్ పోసుకోవాలి మనం. వాటర్ వేసుకునండి ఈ లీఫ్ని కూడా కడిగేసుకోవాలి. బాగా డస్ట్ పడింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ప్లాంట్, ఫిలోడెండ్రాన్ ప్లాంట్. నేను తీసుకొచ్చి అయితే 3 years అవుతుందండి. ఈ అక్టోబర్ వస్తే 4 years అవుతుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మనకు 2 plants అయిపోయినాయి. ఇది విరిగింది, దీన్ని కూడా మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తామన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా రోజుల తర్వాత అండి చూడండి, సపోటా ప్లాంట్ అయితే ఇలా షిఫ్ట్ చేశానండి పెద్ద టబ్లకి. 100 రూపీస్ టబ్బు. ఇదిగో ఇంత సైజు ఉంటే ఇలాంటి ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉంటాయండి. అందుకనేసి ఈ టబ్బులు అయితే షిఫ్ట్ చేశాను. చూడండి, షిఫ్ట్ చేసిన తర్వాత చక్కగా ఈ ఉన్న పండ్లు కూడా పడిపోవట్లేదండి. ఇదిగో చక్కగా వచ్చేస్తున్నాయి, హెల్తీగా ఉన్నాయి. చూడండి ఎంత హెల్తీగా అనిపిస్తున్నాయి. సైజు కూడా చాలా బాగా వచ్చినాయండి. ఉన్నాయి కూడా పడిపోలేదండి. ఈ రకంగా అయితే మనకు చక్కగా ఉండిపోయినాయి. ఇంకా రోజ్మేరీ కూడా అండి, రోజ్మేరీ కూడా కట్ చేస్తాను. ఇదిగో కట్ చేసినందుకు చిన్నగా సైడ్ నుంచి అయితే ఇలా బ్రంచెస్ అయితే వస్తున్నాయండి. ఇంకా జామ చెట్టుని కూడా పెద్ద టబ్బులో 100 రూపీస్ టబ్బులో పెట్టానండి. చూడండి, ఆ తర్వాత కొత్త చిగుర్లు అయితే స్టార్ట్ అయినాయి. చూడండి, ఇదిగో కొత్త చిగుర్లు. ఎందుకంటే ఇన్ని రోజులు 5 లీటర్స్ క్యాన్లో ఉండే, ఇప్పుడైతే నేను షిఫ్ట్ చేశాను అనమాట. ఇదిగో న్యూ బ్రాంచెస్ అయితే వచ్చేస్తున్నాయి. ఇలాంటివి అయితే అండి మనము ప్లాంట్కి తీసేయాలి. వీటి వల్ల చాలా నష్టం జరుగుతుందండి. ఇట్లా తీసి పడేయడమే. చూడండి అండి, న్యూగా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది టమాటో ప్లాంట్స్కి. కొత్త ప్లాంట్స్ అండి ఇవైతే మన గార్డెన్లో న్యూగా వచ్చేసినాయి. ఇప్పుడు వింటర్ సీజన్లో అనమాట ఇవి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. అది ఇంకా ఇక్కడ కనిపిస్తుందండి, మొగ్గలు అయితే వచ్చేస్తున్నాయి. ఈ 26లో అయితే అండి మనం పెట్టిన టమాటోస్ 26లో అండి మనం పెట్టిన టమాటోస్ చూడండి, మొగ్గలు అయితే ఇలా వచ్చేస్తున్నాయి. ఇదిగో ఇక్కడైతే అండి టమాటోస్ స్టార్ట్ అయినాయి. చూడండి, ఇదిగో ఎంత బ్యూటీ చెర్రీ టమాటోస్ అండి. ప్లాంట్ చూడండి సైజ్ ఎంత ఉంది. ఈ ప్లాంట్స్కి ఇలాంటి చీడ పురుగులు ఉన్నప్పుడు ఇదిగండి మనం తీసేయాలి వీటిని. ఇక్కడ కూడా వావ్, ఇదిగండి, ఇదిగో చూడండి ఎంత చిన్నవి కూడా వచ్చేసినాయి కదా. చిన్న ప్లాంట్ సైజ్ చూడండి అండి. ఇదిగో ఈ ఇయర్లో 26లో అనమాట. ఇది ఎంత బాగా వచ్చినాయి కదా, హెల్తీగా. టమాటోస్ అయితే రెడీ అయిపోతున్నాయి. మన గార్డెన్లో వచ్చేసండి వేప చెట్టు. ఇంకా
వేప చెట్టు ఇది. ఈ సీడ్ అయితే పిట్టలో తీసుకొచ్చేసేయండి, నేనైతే వెయ్యలేను. ఇది కొంచెం పెరిగాక షిఫ్ట్ చేస్తానండి. ఇప్పుడే తీసేస్తే మళ్ళీ ఎండిపోద్దని అనుకుంటున్నాను నేను. ఇంకా వేప చెట్టు, నిమ్మ చెట్టుకి అయితే అండి ఒక నిమ్మకాయ అయితే అయింది చూడండి. ఇక స్వీట్ లెమన్ అండి ఇది. స్వీట్ లెమన్ ఇక్కడ కూడా పూత వచ్చింది కానీ రాలిపోయినట్టుంది అంతా. ఇది వచ్చేసి బచ్చలాకండి. సీడ్కి అయితే రెడీ అవుతుంది, ఫ్లవరింగ్ వచ్చేసింది. లెట్యూస్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి. ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగా ఫ్లవర్స్ అయితే ఇలా మొగ్గలు, ఎన్ని మొగ్గలు వచ్చేసాయండి. మనము ఇదిగో ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చేసింది కదా. ఈ లెట్యూస్కి ఇలా సీడ్ అవుతుంది అనుకుంటా. ఇలా ఓపెన్ అయితే అవుతుందండి. ఇలా ఈ ఓపెన్ అయిన దాన్ని మనం కట్ చేసుకుందాం. ఇదిగో ఇలా అయితే ఓపెన్ అయిపోతున్నాయి అన్నమాట. అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. ఇదిగో ఇదైతే స్టోర్ చేసి పెడదామండి. మరి ఇలా ఏమన్నా సీడ్స్ ఉంటాయా ఏంటా, నేను చూడడం అయితే ఫస్ట్ టైం అయింది. ఇదిగో కనిపిస్తుందా అండి? అదిగో సీడ్స్ అయితే చూద్దాము, స్టోర్ చేసి పెడదామండి. ఇంకా ఉన్నాయి. ఎదుగో జాగ్రత్త పెడదామండి. ఇవి ఓపెన్ అయిపోతున్నాయి, ఎక్కడ పడిపోతాయి అని చెప్పేసి నేనైతే తీసుకుంటున్నానండి. ఇవి స్టోర్ చేసి పెడదాము. సీడ్స్ సీడ్ అనే అనుకుంటున్నానండి. చూద్దాం మరి, ఫస్ట్ టైం నేను చూడడం కూడా. ఇంకా ఇలా అయితే ఉన్నాయి. లెట్యూస్కి, పిజ్జా, బర్గర్కి ఎంతమందికి అయితే ఇష్టం అండి. ఈ లీవ్స్ అయితే దాంట్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సాలడ్స్లలో కూడా ఈ లీవ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గార్డెన్లో అయితే కొన్ని న్యూ ప్లాంట్స్ అయితే వచ్చేసినాయండి. స్ప్రింగ్ ఆనియన్ వచ్చింది చూడండి. ఇంకా స్ప్రింగ్ ఆనియన్ అయితే వచ్చేసింది. చాలా హెల్తీగా వచ్చింది చూడండి. ఈ ఆనియన్స్ ఏంటంటే అండి, మనం నాటేటప్పుడు ఇక్కడ మధ్యలో కట్ చేయాలన్నమాట. కట్ చేసినప్పుడు ఈ గ్రోత్ అనేది బాగుంటుంది అన్నట్టు. ఇదండి, ఇక్కడ ఒక లేయర్ వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. హెల్తీగా అయితే ఉన్నది స్ప్రింగ్ ఆనియన్ అయితే. ఇంత చిన్న పెయింట్ బకెట్ అండి, 5 లీటర్స్. ఇక్కడ ఒకటి జామ్ అయితే కట్ చేసుకుని తిన్నాము. ఇది రెండవదండి. సైజ్ కూడా చూడండి ఇక ఎంత మంచిగా వచ్చింది. చిన్న ప్లాంట్ అన్నమాట ఇది. ఇంకా పండు కాలేదు, అయినప్పుడు కట్ చేద్దాం. ఈ మ్యారిగోల్డ్ ప్లాంట్ అయితే కట్ చేస్తానండి. కట్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇవి వచ్చాయి చూడండి, బ్రాంచెస్. ఈ బ్రాంచెస్ ఏం చేశానంటే ఇక్కడ పెట్టానమాట, కటింగ్స్. చక్కగా నాటుకునే చూద్దాం ఇంకొక 1 వీక్ తర్వాత. నాకు ఈ మధ్య తెలిసిందండి కటింగ్స్ పెట్టొచ్చు అనేసి. మ్యారిగోల్డ్ కూడా ఇక్కడ కూడా కట్ చేస్తాను చూడండి. బ్రాంచెస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసినాయి, చక్కగా వచ్చేసినాయి అన్నమాట. గార్డెన్లో ఇంత హెల్తీగా ఉన్నాయి చూడండి. ప్లాంట్స్ అయితే చూడడానికి చక్కగా ఉన్నాయి. ఫ్లవర్స్ అయినప్పుడు చూద్దామండి ఎలా ఉంటాయో. అయితే అండి ఇది ఒక న్యూ వెరైటీ అన్నమాట. ఇది ఫస్ట్ టైం అండి ఈ ఎగ్ ప్లాంట్కి అయితే. ఈ కలర్ కూడా చేంజ్ ఉంది చూడండి, చాలా డార్క్ కలర్ ఉంది ఇది. దీనికైతే ఇలా వచ్చాయండి. ఇక్కడైతే చిన్న చిన్న ముళ్ళులు ఉన్నాయండి దీనికి. మన గార్డెన్లో న్యూగా వచ్చిందనమాట. సపోటా అండి. సపోటాస్ అయితే చెట్టు నిండా కాయలు. ఇదిగో
చెట్టు నిండా కాయలే. నేనైతే ఫస్ట్ టైం అండి ఇవి చూడడము మా గార్డెన్లో అయితే. ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. సైజ్ చూడండి, జామ జామ బండి ఎంత సైజు ఉందండి. వావ్, ఇందాక నేను ఒక జామ్ చూపించాను కదా మీకు, అంత సైజ్ అయితే వచ్చేసింది. ఇదిగో, ఓ మై గాడ్, పండు ఎప్పుడైతుంది ఇది బుజ్జి. చెట్టు నిండంటే ఇదిగో అన్నీ కాయలే కాయలు. మనం ఇచ్చే హెల్దీ ఫుడ్డేనండి. బియ్యం కడిగిన వాటరు. వెదర్ చూడండి, కాకి అక్కడ వెళ్ళి కూర్చున్నాయి చూడండి. పావురాలు కాకి అనుకున్నాను. వా, చూడండి వెదర్ కూడా బాగుందండి. ఈరోజు అయితే చక్కగా ఎండ వచ్చేసింది. బెంగాల్ రెడ్ అంటే ఒక టబ్బు. ఇక్కడ చూడు, చెట్టు నిండా కాయలే అనమాట. ఇదిగో ఎంత బాగుంది. ఇలా ఫ్రెష్గా వండుకొని తింటే అండి, ఇదైతే 5-10 మినిట్స్ లోపలే కర్రీ అయిపోతుందండి. అంత తొందరగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా అంతే ఉంటుంది మళ్ళీ. ఇదిగో, ఓ మై గాడ్, ఇదిగో చాలా 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 ఉన్నాయి. ఇదిగో ఈ చెరుకు కూడా రెడీ అయిపోయిందండి. రెడ్ కలర్ వచ్చేసింది చెరుకు అయితే. కట్ చేద్దాం ఇంకా ఒక వీక్ అయితే. ఇది మల్బరీ ప్లాంట్ అండి, మల్బరీ ఫ్రూట్స్. ఈ లీవ్స్ చూడండి, ఇవేమో చిన్న సైజు ఉన్నాయి, ఇవేమో చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇదిగో డిఫరెంట్గా ఉన్నాయి. ఇదో ఈ లాంగ్ ఉన్నాయి చూడండి, ఇవి ఎంత లాంగ్ వచ్చేసినాయి ఫ్రూట్స్ అయితే. టేస్ట్ కూడా బాగుంటుందండి. సెకండ్ టైం అవుతున్నాయి ఇవి. ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి కూడా మన గార్డెన్లో న్యూగా వచ్చాయన్నమాట. ఎప్పుడైతే ఈ ప్లాంట్కి వస్తుంది, ఈసారి అయితే ఈ ప్లాంట్కి వచ్చేసినాయి. 3 ఉండే, ఒకటైతే పడిపోయిందండి. ఎంత లాంగ్ ఉంది ఇదిగో. టర్టిల్ వైన్ అయితే అండి, ఇది ఒక కొబ్బరి ముక్క అండి. ఇదిగా చూడండి, కొబ్బరి ముక్క ఇది. ఈ కొబ్బరి ముక్కలు అయితే నేను కట్ చేసిన తర్వాత అండి ఇట్లా అల్లాను అనమాట చిన్నగా.